హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేనైతే కొరమైన చేపల పులుసు అయితే వండబోతున్నాను. నైట్ వచ్చేసి మా ఆయన వచ్చేసి చేపలు అయితే తీసుకొని వచ్చారండి. నైట్ 8-9 గంటలకైతే తెచ్చారు. అప్పుడైతే వండలేదు, ఇప్పుడైతే వండుతున్నాను. కొరమైన చేపల పులుసు అయితే పెడుతున్నాను. ఎలా వస్తుందో ఏంటో ఒకసారి అయితే చూడండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకుని విధానం ఒకసారి చూద్దాం. ఇదిగోండి చేపలకు కావాల్సిన పదార్థాలు: లవంగీలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, తర్వాత అల్లం, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటీలు, ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, చేపలు. ఇప్పుడు వచ్చేసి ఇవైతే అన్నీ కట్ చేసుకొని పెట్టుకుందాం. ఇదిగోండి అమ్మ అయితే అన్నీ కట్ చేసి అయితే పెడుతుంది, చూద్దాము. ఇదిగోండి ఇందులో కొంచెం స్టార్ ఫ్లవర్ వచ్చేసి, కొంచెం మిరియాలు వచ్చేసి వేసాము. మరి కొంచెం ఇదిగోండి కొంచెం గ్రేవీ చిక్కగా రావడానికి కొద్దిగా బియ్యం అయితే వేసాము. ఇవి వచ్చేసి వేపేసి దంచితే గ్రేవీ అనేది చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా వస్తుంది. ఒకసారి మీ ఇంట్లో అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా వేసి అల్లం వెల్లుల్లి ఇప్పుడైతే రోట్లో అయితే దంచాలి. లవంగీలు, యాలకులు అవన్నీ అన్నీ అయితే రెడీ చేసి పెట్టింది. ఇప్పుడు ఇవన్నీ అయితే మిక్సీ అయితే కొట్టేస్తుందమ్మా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి దంచేస్తుంది. ఇదిగోండి టమాటీలు, ఉల్లిపాయలు పేస్ట్ అయితే రెడీ అయింది. ఇదిగోండి మసాలా ఐటమ్స్ అయితే ఇప్పుడైతే వేపాలి. ఇదిగోండి గ్రేవీ చిక్కగా బాగా టేస్ట్గా రావాలంటే ధనియాలు, బియ్యం అయితే నేను వేపుతున్నాను. ఇవైతే మిక్సీ అయితే ఆడియాలి బాగా వేగిన తర్వాత. ఇదిగోండి కొంచెం జీలకర్ర, మెంతులు అయితే తీసుకొని వేపుకొని పక్కన పెట్టుకున్నా. ఇవైతే ఫ్రై అయిపోయి అయితే దంచాక రోట్లో. ఇదిగోండి చేపల పులుసులో అయితే చింతపండు అయితే కడిగి పెట్టుకొని నానబెట్టుకున్నా. చింతపండు అయితే కడిగి పెట్టుకొని నానబెట్టింది. అమ్మ వచ్చేసి చింతపండు పుల్ల అయితే ఇందులో వేసేస్తుంది. ఇదిగోండి వేపుకున్న మసాలాలు అయితే ఉన్నాయి కదండి, ఇందులో అయితే దంచేద్దాం రోట్లో. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసుకొని కళాయి అయితే పెట్టుకున్నాం. ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఎలా వస్తుందో కామెంట్ చేయండి. కళాయిలో ఆయిల్ అయితే వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు అయితే వేస్తాను. కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నా. ఇదిగోండి బిర్యానీ ఆకు, చెక్క, లవంగీలు అయితే మళ్ళీ వేస్తాను. ఇది బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాం. బాగా ఇది పచ్చివాసన రాకుండా వేస్తాం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు పేస్ట్ అయితే వేసేస్తాం. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడే ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. దీని మీద అయితే మూత అయితే పెట్టేసుకుని బాగా మగ్గాలి. మూత అయితే తీసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది వచ్చేసి బాగా అయితే ఫ్రై అయ్యిందండి. ఇదిగోండి బాగా మరి వేగింది కదా, ఇప్పుడైతే చింతపండు పుల్ల అయితే వేసుకోవాలండి. టమాటాలు అయితే బాగా వేగిపోయి చింతపండు పుల్ల అయితే వేసుకుంటున్నాం. ఇదైతే ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోండి. ఇదిగోండి చేపల పులుసు అయితే బాగా మరిగిపోయింది కదా, ఇప్పుడైతే చేప ముక్కలు అయితే వేసుకోవాలండి. చేప ముక్కలకు ముందు ఉప్పు, కారం, పసుపు అన్నీ కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే ఇందులో వేసుకున్నాం కదా, బాగా మరగాలి. ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడైతే చేపల పులుసు మరిగిపోయింది కదా, ఇప్పుడైతే అన్నీ మనం దంచుకొని పెట్టుకున్నాం కదా, మసాలాలు గుండు మొత్తం వేసేసాము. ఇదిగోండి ఇప్పుడైతే ఫిష్ మసాలా కూడా వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, ఇప్పుడు కస్తూరి మెంతి అయితే వేస్తున్నానండి. కస్తూరి మెంతి వేసి కలుపుకోవాలి. చేపల పులుసు అయితే బాగా మరుగుతుంది కదా, ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర, పుదీనా వేసేద్దాం. చేపల పులుసు అయితే చాలా బాగా వచ్చిందండి. ఆంధ్ర స్టైల్ కొర్రమీన చేపల పులుసు మీ శ్రీకాకుళం అమ్మాయి వండిందంటే అద్దిరిపోవాలంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ చేపల పులుసు మళ్ళీ మళ్ళీ తినాలని మీరే చేస్తారు, అంత టేస్టీ ఉంటుంది. శ్రీకాకుళం అమ్మాయి అంటే ఏంటనుకున్నారు, చాలా బాగుంటుంది, అద్దిరిపోతుంది అనమాట. టేస్ట్ వచ్చేసి ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడూ ఒకేలా వండుకొని తినడం కాదండి, వేరే వేరే స్టైల్లోనైతే వండాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సూపర్ టేస్ట్ వచ్చిందండి. చేపల పులుసు మాత్రం చాలా బాగుంది. ఆంధ్ర స్టైల్ కొర్రమీన చేపల పులుసు సూపర్ టేస్ట్ వచ్చిందండి. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముక్క చూడండి ఎంత చక్కగా బాగుందో, ఎంత సాఫ్ట్గా ఉడికిందో, చాలా టేస్టీగా వచ్చింది. నేనైతే టేస్ట్ అయితే చేశాను, చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది, చాలా బాగుంది. అన్ని మసాలాలు అన్నీ పర్ఫెక్ట్గా వేసాం కదా, అందుకే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో కూడా. ఆంధ్ర స్టైల్ కొర్రమీన చేపల పులుసు మీ శ్రీకాకుళం అమ్మాయి వండిందంటే అద్దిరిపోవాలంటే. టేస్ట్ విషయానికి వస్తే
సూపర్ టేస్ట్ వచ్చిందండి. నేను చెప్పానని కాదు, మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో వచ్చేసి మన కొర్రమీన చేపల పులుసు. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మళ్ళీ అయితే కలుద్దాం ఫ్రెండ్స్. మా ఈ చేపల పులుసు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మనకి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Maria,